ఫ్రెండ్స్, పొద్దున్నే ఒక పోలీస్ ఆఫీసర్ ఒకరింటికి వెళ్లి చూడగానే అక్కడ ఎవరో ఒక ఆమెని చంపేసి ఉంటారు. కానీ తన కొడుకు మాత్రం బ్రతికే ఉంటాడు. ఇంకప్పుడే మర్డర్ చేసిన వ్యక్తి పోలీస్ కి కాల్ చేసి, నేను నీకు ప్రమోషన్ ఇప్పిస్తాను, నువ్వు ఆ కేసుని క్లోజ్ చేసేయి అంటాడు. అందుకే ఈ పోలీస్ వ్యక్తి ఆ చిన్న పిల్లాన్ని తీసుకొని వెళ్లి డంపింగ్ యార్డ్ లో వదిలేస్తాడు. ఇంకప్పుడే ఒక ముసలి వ్యక్తిని ఊరు వాళ్ళందరూ తరిమేస్తూ ఉంటారు. దానితో ఈ ముసలి వ్యక్తి ఆ పిల్లాడు ఉండే దారిన వెళ్తూ ఉంటాడు. ఇంకప్పుడే ఈ ముసలి వ్యక్తికి చిన్న పిల్లాడు ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. అందుకే ఈ వ్యక్తి ఆ పిల్లాన్ని ఎత్తుకొని తనతో పాటు తీసుకొని వెళ్తాడు. ఇంకా ఈ ముసలి వ్యక్తికి ఒక ఊర్లో చిన్న టీ షాప్ ఉంటుంది. అండ్ ఆ టీ షాప్ లోనే ఈ పిల్లాన్ని తీసుకొని వెళ్లి తన సొంత కొడుకు లాగా చూసుకునేవాడు. ఇంకా ప్రతిరోజు ఈ పిల్లాడికి ట్రైనింగ్ ని ఇచ్చి తన అమ్మ చావుకి కారణం ఎవరో చూపిస్తూ ఉంటాడు. ఇంకా సమయం గడిచే కొద్దీ ఈ పిల్లాడికి 20 సంవత్సరాలు వస్తుంది. ఇంకొక రోజు ఒక పోలీస్ వ్యక్తి ముసలి వ్యక్తి దగ్గరికి వచ్చి ఏదో పని ఉందని చెప్పి పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్తాడు. ఇంకా పోలీస్ స్టేషన్ లో ఈ ముసలి వ్యక్తిని కొట్టి మరి చంపేస్తారు. ఇంకా తర్వాత రోజు నుండి ఈ వ్యక్తికి పగ తీర్చుకోవాలని కోపం వస్తుంది. అందుకే ఈ వ్యక్తి రివెంజ్ తీర్చుకోవడం కోసం ఏం చేశాడో చూసే ముందు, మీకు ఈ డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి ఈ వ్యక్తి రివెంజ్ తీర్చుకోవడం కోసం ఆ వ్యక్తి ఇంట్లోనే పని చేస్తూ నమ్మకం సంపాదించుకుంటాడని తర్వాత ఏం చేస్తాడో తెలియాలంటే పార్ట్ 2 ని కామెంట్ చేయండి.